ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ నిజంగా భయ్య అందరూ నిన్న చెన్నై గ్రౌండ్ లో సిఎస్కేని ఓడించేస్తుంది ఆర్సీబీ అని చెప్పేసి చాలా మంది అన్నారు. చెన్నై గ్రౌండ్ లో సిఎస్కేని ఓడించడం చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆర్సీబీ 2008 లో చెన్నైని ఓడించింది చెన్నై గ్రౌండ్ లో. మరి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా చెన్నైని ఓడించలేదు. అండ్ ఈసారి మాత్రం రజత్ పటిదార్ కెప్టెన్సీ లో మాత్రం చెన్నైని అయితే ఆర్సీబీ వాళ్ళు ఊచకోత భయ్య, మామూలుగా కాదు, నార్మల్ గా కూడా కాదు, ఆల్మోస్ట్ 50 రన్స్ డిఫరెన్స్ తోటి ఆర్సీబీ అయితే సిఎస్కే పైన విన్ అయింది భయ్య. మరి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ గా మనం ఈ వీడియోలో రివ్యూ అయితే మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఏముంది భయ్య, ఇవాళ మ్యాచ్ నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ. ఓయబ్బో, మామూలుగా ఉన్నది. ఇవాళ గుజరాత్ లో మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ గురించి కూడా ఈ వీడియోలో రివ్యూ అయితే మాట్లాడదాం. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. మరి ఇంకెంతో ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. అసలు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటేనే మామూలుగా ఉండదు భయ్య. ఎందుకనంటే అక్కడ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు గ్రౌండ్ లోకి వచ్చారంటే ఫ్యాన్స్ అందరికి పండగనే పండగ. ఇంకా వేరే పండగలు ఏం అవసరం లేదు. వీళ్ళిద్దరు గ్రౌండ్ లోకి వచ్చారంటే మామూలుగా ఉండదు ఫ్యాన్స్ అందరికి. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ అగ్నిస్ట్ గా ఉన్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ కి, అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అగ్నిస్ట్ గా ఉన్నారు సిఎస్కే ఫ్యాన్స్ కి. ఎందుకనంటే ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ మాత్రం క్రేజ్ ఉండకపోతే ఎట్లా భయ్య. ఆర్సీబీ ఫ్యాన్స్ నిజంగా వాళ్ళకి ఏదో కప్పులతోనే ఆర్సీబీ ఫ్యాన్స్ కాలేరు భయ్యా. 17 సీజన్స్ నుంచి ఫెయిలియర్ తోని గుండె ధైర్యంతో ఆర్సీబీకి ఫ్యాన్స్ అయ్యారు. అంత ఫ్యాన్ బేస్ ఉంది ఆర్సీబీకి. చెన్నై కంటే ఎక్కువ ఉన్నది ఆర్సీబీకి, పక్కా. అది నిజమే కదా? నిజమైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఎక్కడైనా వీడియో లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి వీడియోలో ఇది ఎందుకు చెప్తున్నా అంటే లైక్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. లైక్ అయితే చేయండి భయ్య. మీరు లైక్ చేయడం ద్వారా కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే భయ్య, ఆల్మోస్ట్ 8 మ్యాచెస్ అయినాయి. 8 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ మనం ఏదైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినామో, దేనికైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినామో, ఏదైతే గెస్సింగ్ మనం చేసినామో ఆల్మోస్ట్ అదే కరెక్ట్ అయింది. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ అయితే మన గెస్సింగ్ అయితే రాంగ్ అయింది భయ్య. దానిలో చెప్పడానికి ఏం లేదు. అండ్ ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే, అసలు ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అండ్ సిఎస్కే వాళ్ళు బౌలింగ్ తీసుకురు భయ్య. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వచ్చినప్పటి నుంచి డామినేట్ చేస్తున్నారు చూడండి భయ్య ఆర్సీబీ సిఎస్కే బౌలర్స్ ని. పిచ్ మాత్రం మనము స్పిన్నర్లకి మంచి ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, కానీ స్పిన్నర్లను అయితే ఊచకోత కొట్టి పడేసిండ్రు. అండ్ అక్కడ మాత్రం మంచి కొంచెం బ్యాటింగ్ ట్రాక్ ఉన్నది. కాకపోతే ఫాస్ట్ బౌలర్లకు అయితే చాలా మంచిగా ఉన్నది భయ్య. ఫాస్ట్ బౌలర్లకి స్వింగ్ లభిస్తుంది స్టార్టింగ్ లో, అండ్ హై బౌన్స్ ఉంది, లో బౌన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్ ని ఆడడం చాలా కష్టమైపోయింది చెన్నై గ్రౌండ్ లో. అండ్ అయినా కానీ ఫిలిప్ సాల్ట్ ఏమైనా నాకు అర్థం కాదు, కానీ జబర్దస్త్ 30+ రన్స్. అండ్ విరాట్ కోహ్లీ 30+ రన్స్. కాకపోతే బాల్ చూడంగా ఎక్కువ అంటే, కానీ విరాట్ కోహ్లీ వచ్చి గ్రౌండ్ లో ఆడిండు, 4లు కొట్టిండు, 6లు కొట్టిండు. అంటే అక్కడ సిచ్యువేషన్ చూడండి. ఎప్పుడైతే విరాట్ కోహ్లీకి 10 రన్ చేసే బౌలింగ్ లో, అంటే ఆఫ్టర్ 10th ఓవర్, అప్పుడు హెడ్ కు బాల్ అయితే అంటే హెల్మెట్ కు బాల్ తాకినప్పుడు దాని తర్వాత చూడు భయ్య 2 బాల్ ఏమైనా రియాక్షన్ ఇచ్చిండా? అప్పుడు ఎప్పుడో విరాట్ కోహ్లీకి జాన్సన్ ఆస్ట్రేలియాలో హెడ్ కు తాకింది, అంటే హెల్మెట్ కు తాకింది బాల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు హెల్మెట్ కు తాకడం విరాట్ కోహ్లీ కంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడు హెల్మెట్ కి విరాట్ కోహ్లీకి బాల్ తాకినప్పుడు వెంటనే 2 బాల్స్ రియాక్షన్ ఇచ్చింది చూడు, 6, 4 మామూలుగా లేదు. షాట్స్ అయితే జబర్దస్త్ షాట్స్. అండ్ దాని తర్వాత వచ్చిన రజత్ పటిదార్ కూడా మంచిగా ఆడిండు. కానీ ఇక్కడ సిఎస్కే వాళ్ళు క్యాచెస్ మిస్ చేసిర్రు. ఎప్పుడైనా కానీ మనం మ్యాచ్ లో క్యాచెస్ మిస్ చేసినామంటే మ్యాచ్ లో వదులుకోవాల్సిందే, దానికి మించింది ఇక ఏం లేదు. క్యాచ్లు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ లో. అండ్ దాని తర్వాత వచ్చిన మిగతా ప్లేయర్స్ జితేష్ శర్మ కానీ వీళ్ళందరూ జబర్దస్త్ ఆడిరు. కానీ సిఎస్కే వాళ్ళు వాళ్ళ బౌలింగ్ అటాక్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసారు భయ్య. ఆల్మోస్ట్ 18 ఓవర్ లో 170+ రన్స్ మాత్రమే ఉన్నాయి. 200+ స్కోర్ పోయేది. మంచి కంబ్యాక్ అయితే చేసిండు మహేంద్ర సింగ్ ధోని బౌలర్లతో అయితే. కానీ లాస్ట్ లో వచ్చిండు చూడు భయ్య టిమ్ డేవిడ్, ఏమి కొట్టుడు భయ్య నాకు అర్థం కాదు. కానీ 8 బాళ్ళకి 22 రన్స్ చేసిండు. సిఎస్కే కి నిజంగా అసలు ఆశలు ఆవిరి చేసి పడేసిండు భయ్య. 196 రన్స్ అయితే చేసారు ఆర్సీబీ వాళ్ళు ఓవరాల్ గా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అండ్ నెక్స్ట్ సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు మన ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ ఏమున్నది భయ్య నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తా,
ఆర్సీబీ నుంచి భువనేశ్వర్ కుమార్ ఆడాడేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ప్లేయింగ్ 11 లో అయితే మాత్రం ఆడిండు భయ్య. అండ్ సిఎస్కేలో కూడా మహేష పత్తిరాన ఆడకపోవచ్చేమని చెప్పినాం, కానీ మహేష పత్తిరాన కూడా ఆడిండు. అండ్ ఇక్కడ బౌలింగ్ అటాక్ జబర్దస్త్ వచ్చింది. అండ్ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే మామూలుగా లేదు భయ్య ఈసారి మాత్రం. అండ్ సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ బాల్ నుంచి కానీ ఏమైనా బౌలింగ్ చేసారు తెలుసా ఆర్సీబీని. మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ పట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ ఓన్లీ రచిన్ రవీంద్ర మాత్రం జబర్దస్త్ నాకు భయ్య. ఫస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా అయితే ఆడిండో ఈ మ్యాచ్ లో కూడా సేమ్ అదే విధంగా లాస్ట్ వరకు ఆడి మ్యాచ్ అయితే విన్ చేపిద్దామని అనుకున్నాడు, కానీ లాస్ట్ లో అయితే అవుట్ అయిపోయిండు. ఎస్డిఎల్ మాత్రం జబర్దస్త్ బౌలింగ్ చేసిండు. అండ్ సిఎస్కే నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గా చూసుకుంటే మాత్రం ఓన్లీ రచిన్ రవీంద్ర అండ్ రవీంద్ర జడేజా అంతో ఎంతో కొంచెం మంచిగా ఆడిండు. అండ్ ఈ మనిషి గురించి మాట్లాడకపోతే ఎట్లా భయ చెప్పు, లాస్ట్ లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని 6లు 4లు కొడతా ఉంటే మాత్రం మస్తు మజా వచ్చింది భయ. చాలా మంచిగా ఆడిండు, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. 50 runs తోనైతే ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అయ్యారు భయ్య. ఆర్సీబీకి చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే ఎక్కువ అభిమానం ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఎనిమీస్ ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే ఆర్సీబీ అంటే మామూలు రేంజ్ ఉండదు భయ్య. ఆర్సీబీ ఫ్యాన్స్ కి గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఆర్సీబీ ఫ్యాన్స్ కి యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా చెప్తున్నా, మాతో పెట్టుకోకండి ఒక్కటే ఇంకా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ. మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? జీటీలో. అండ్ మరి అక్కడ పిచ్ ఎట్లుంది భయ్య, అండ్ ప్లేయింగ్ 11 ఎట్లుంది ముంబై ఇండియన్స్, జీటీది ప్లేయింగ్ 11 ఎలా ఉంది, మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో ఈ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే జీటీలో మాత్రం లాస్ట్ టైం మ్యాచ్ చూసినప్పుడు జీటీ వర్సెస్ పంజాబ్ ఏ విధంగా స్కోర్ కొట్టారో అందరూ తెలుసు. 240+ రన్స్ చేసిరు. అండ్ జీటీ వాళ్ళు కూడా 230+ రన్స్ చేసిరు. ఆల్మోస్ట్ 11 runs తోనే అక్కడ విజయం అయితే అందుకుంది పంజాబ్ కింగ్స్. మరి ఇక్కడ మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా పిచ్ అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే టాస్ అయితే చాలా ఇంపాక్ట్ ఇస్తుంది భయ్య. ఎవరైనా కానీ టాస్ గెలిచిన తర్వాత చేజింగ్ గా తీసుకుంటారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ అనేది వస్తుంది కాబట్టి, ఎందుకంటే హార్ట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే తర్వాత బాల్ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. అసలు ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అంతే ఇంకా గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో. అండ్ ఇప్పుడు రెండు జట్ల బలాలు మనం చూసుకుందాం. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, స్పిన్ బౌలింగ్ కానీ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం భయ్య. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ఓపెనర్ లో జబర్దస్త్ ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేడు అని చెప్పేసి ఈ మ్యాచ్ లో ఆడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం అది వేస్ట్ థాట్ అంతే. ఎందుకంటే రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా చూసుంటారు మీరు. రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ అండ్ దాని తర్వాత విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడబోతున్నాడు భయ్య. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడలేడు, ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు హార్దిక్ పాండ్యా. అండ్ నవందేరు, మిచెల్ శాంట్నర్ చూసుకోండి ఎంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉందో ముంబై ఇండియన్స్ కి. అండ్ దీపక్ చాహర్ 9th నెంబర్ బ్యాటింగ్ వరకు అయితే ఆడతారు. మళ్ళీ ఇంకొకరు ఎవరు వస్తారు, ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారు, రాబిన్ మింజ్ రావచ్చు. అండ్ ట్రెంట్ బోల్ట్ మామూలుగా ఉండదు కదా, జబర్దస్త్ బౌలింగ్ ఉంటది ట్రెంట్ బోల్ట్ ది అండ్ దీపక్ చాహర్ది. ఫస్ట్ హాఫ్ లో మామూలుగా ఉండదు. కాబట్టి ఇదైతే ముంబై ఇండియన్స్ కి ప్లేయింగ్ 11 భయ్య. అండ్ స్పిన్నర్ అటాక్ కూడా చూసుకుంటే ముంబై ఇండియన్స్ కి జబర్దస్త్ స్పిన్నింగ్ అటాక్ ఉన్నది అండ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11 లోకి రావడంతో పాటు పేస్ బౌలింగ్ కూడా మంచిగా అవుతుంది. హార్దిక్ పాండ్యా ఎక్కువ రన్స్ అయితే వేయడు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే జబర్దస్త్ బౌలింగ్ అటాక్ అయితే ఉన్నది. అండ్ స్పిన్ బౌలింగ్ లో కూడా మిచెల్ శాంట్నర్ అండ్ పతూర్ లాస్ట్ మ్యాచ్ లో అయితే ఎట్లయితే 3 wickets తీసిండో విఘ్నేష్ పతూర్, ఆయన కూడా జబర్దస్త్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆల్రౌండర్, మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. కాబట్టి మంచి స్పిన్ అటాకింగ్ అయితే ఉన్నది, ఫాస్ట్ బౌలింగ్ అటాకింగ్ అయితే ఉన్నది, మంచి లైనప్ కూడా ఉంది, బ్యాటింగ్ లైనప్. అండ్ ఒకసారి మనం జీటీ ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు జీటీ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్. కానీ లాస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనర్ గా వచ్చిర్రు. కాకపోతే అది రాంగ్ చాయిస్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఇద్దరు వస్తే బాగుంటది జీటీ కానీ నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి.
శుభన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్, షిర్ఫానే రూథర్ఫర్డ్ అండ్ రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్ 8th నెంబర్ వరకు వీళ్ళు కూడా ఆడతారు. కాకపోతే అంత రికగ్నైజ్డ్ ప్లేయర్స్ అయితే కాదు భయ్య. ఓన్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేది మాత్రం శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్. వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు అంటే జాస్ బట్లర్ ఫామ్ లో లేకుండా లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిండు. వీళ్ళు ముగ్గురు వికెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవాలి అంటే. అండ్ స్పిన్నర్లలో రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు అయితే మంచి బౌలింగ్ అయితే వేయగలుగుతారు కాబట్టి. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే జీటీ అయితే కగిసో రబాడ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. కగిసో రబాడ మంచిగానే వేసాడు, మొహమ్మద్ సిరాజ్ మంచిగా వేసాడు కానీ రన్స్ అయితే లీక్ చేస్తూ ఉంటాడు. ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా వేసాడు కానీ రన్స్ కూడా లీక్ చేస్తూ ఉంటాడు. ఓన్లీ కగిసో రబాడ మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ కొంచెం అంతో ఎంతో వేస్తాడు. ఒకవేళ కగిసో రబాడ కూడా బౌలింగ్ మంచిగా అయిపోయింది అనుకో ఖచ్చితంగా అంటే ఈ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ లో ఖచ్చితంగా కగిసో రబాడ బౌలింగ్ కూడా కొడతారు. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ లైన్ ఉంది ముంబై ఇండియన్స్ కి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జీటీ ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య. ముంబై ప్లేయింగ్ గేమ్ అయితే ఇది. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. చూసారు కదా మరి బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే జీటీకి ముంబైకి కంపేర్ చేసుకుంటే మాత్రం ముంబైకి కొంచెం 10% ఎక్కువ ఉంది భయ్య. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు ముంబై ఇండియన్స్ నుంచి. అండ్ జీటీలో ఓన్లీ 3 వికెట్స్ మాత్రమే. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళు మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళు 3 వికెట్లు అయితే చాలా ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవాలంటే. అండ్ షిర్ఫానే రూథర్ఫర్డ్ కూడా ఆయండ్ భయ్య లాస్ట్ మ్యాచ్ లో అంటే షిర్ఫానే రూథర్ఫర్డ్ కి బౌలింగ్ ఎట్లా అయ్యాలో అర్థమైపోయింది. ఎందుకంటే విజయ్ కుమార్ వైశాఖ లాస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే యార్కర్ లేచిండో సేమ్ అదే ప్లానింగ్ వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం ఇక్కడ ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ షార్ ఉన్నాడు. అండ్ జీటీలో మాత్రం మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, కగిసో రబాడ ఉన్నాడు. సేమ్ ఈక్వల్ అయితే ఉన్నది. కొంచెం ఇక్కడ కూడా ముంబై ఇండియన్స్ కి కొంచెం ఒక 5% ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే హార్దిక్ పాండ్యా ఎక్కువ రన్స్ లీక్ చేయడు, మంచి బౌలింగ్ చేస్తాడు, వికెట్లు కూడా తీసుకుంటాడు. అండ్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ చేస్తాడు, మంచి ఇన్స్వింగర్లు వేస్తాడు, మంచి వికెట్లు కూడా తీస్తాడు. పవర్ ప్లే కింగ్ కాబట్టి ట్రెంట్ బోల్ట్. అండ్ దీపక్ షార్ కూడా పవర్ ప్లే లో మంచి వికెట్లు తీయగలుగుతాడు కాబట్టి స్టార్టింగ్ వికెట్లు తీస్తే ముంబైకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అయితే కొంచెం మంచిగా కాబట్టి ఒక 5% ఎక్స్ట్రా ఇస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలింగ్ ముంబై ఇండియన్స్ లో మిచెల్ శాండర్ అండ్ విఘ్నేష్ పత్తూర్ వీళ్ళిద్దరు అయితే మంచి బౌలింగ్ వేయగలుగుతారు. అండ్ విల్ జాక్స్ కూడా వేయగలుగుతాడు బౌలింగ్. కాకపోతే వీళ్ళకి కంపేర్ చేసుకుంటే జీటీకి మాత్రం మంచి బౌలింగ్ అటాక్ ఉంది. స్పిన్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రాహుల్ తివాటియా కూడా వేయగలుగుతాడు. స్పిన్నింగ్ అటాక్ అయితే కొంచెం మంచిగా ఉంది. కాకపోతే స్పిన్నింగ్ ట్రాక్స్ కావు కాబట్టి అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు, మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెటే కాబట్టి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని అంటే లాస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ముంబైకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ముంబైకి నేను ఇస్తున్న పర్సెంటేజ్ 60% అండ్ జీటీకి 40% అయితే ఇస్తున్నా భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ గురించి రివ్యూలో మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో అండ్ ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ అప్పటి వరకు థ్యాంక్ యూ.